ఇప్పుడు ఎవరైతే తెల్ల మచ్చలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ ఇవి 2 వాడకుండా ఫస్ట్ యునానీ మెడిసిన్ ట్రై చేస్తే గనక చాలా ఫాస్ట్‌గా తగ్గుతున్నాయి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యునానీ మెడిసిన్ వాడడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 6 మంత్స్‌లో తగ్గితే గనక ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ వాడి వస్తున్నారో మా దగ్గరికి వాళ్ళకి దాదాపు 1 ½ ఇయర్ పడుతుంది. ట్రిపుల్ ద పీరియడ్ అన్నట్టు. సో, ఒకవేళ ఇప్పుడు ఈ టాక్సే విని ఎవరికైతే తెల్ల మచ్చలొచ్చాయో వాళ్ళు కనుక యునానీ వైద్యం తీసుకొని ఒక్కళ్ళు తగ్గించుకున్నా కానీ మనకది బెనిఫిట్ అన్నట్టు కదా! అవును. మీరు ఇండియాలో గానీ, అబ్రాడ్‌లో గానీ ఎక్కడికైనా వెళ్ళండి. ఏ యునానీ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళండి. వెళ్ళి ఒక తెల్ల మచ్చలు తగ్గించుకున్నారు అంటే ఇంక అంతకన్నా ఇంకేం కావాలి? నిజంగా అండ్ చాలా పెద్ద తెల్ల హ్యాపీనెస్. మచ్చల వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కూడా మచ్చలన్నవి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలుంటాయి. అవును. హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో, ఒక్క చిన్న మచ్చ రాగానే వెంటనే మా దగ్గరకొచ్చారనుకోండి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది తగ్గదు అని అనుకుంటే గనక యునానీ వైద్యంలో ఎలా తగ్గుతుంది? అవన్నీ పూర్తిగా అపోహలు. తగ్గిస్తున్నారా మేడం? ఆ! పూర్తిగా. ఎన్నో కేసులు. ఈవెన్ మేము యూట్యూబ్‌లో కూడా పెట్టాం. ఓకే. బిఫోర్ ఎవరైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు, తర్వాత తగ్గిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆ కేసెస్ కూడా చాలా పెట్టాం మేము. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్స్. ఓకే. సో, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంటుంది. ఈ అవగాహన కోసమే మేము ఇవన్నీ తాపత్రయపడుతున్నాం. ఈవెన్ ఈ వరల్డ్ యునానీ డే అనేది ఒకటి ఏదైతే జరుపుకుంటున్నామో అది కూడా ఎందుకు అంటే ప్రపంచం మొత్తం ఒకసారి యునానీ వైద్యం వరకు తిరిగి చూస్తుందని. అండ్ రియల్లీ హోల్ హార్టెడ్‌గా నేను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి అండ్ ఇంకా చెప్పాలి అంటే సీసీఆర్‌యుఎం డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ జహీర్ అహ్మద్ గారికి, తర్వాత డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యూనుస్ మున్షి ఇఫ్తిఖార్ సార్‌కి వీళ్ళిద్దరికీ మాత్రం నేను నిజంగా ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్. ఎందుకంటే చక్కటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు వాళ్ళు. అండ్ యునానీ వైద్యాన్ని వాళ్ళు ఇంకా చక్కగా ఇన్నోవేషన్స్ ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు 14th అండ్ 15th ముంబైలో వాళ్ళు చాలా చక్కటి ఒకటి సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఈ యునానీ డే సందర్భంగా. సో దట్ దానిలో ఏంటంటే ఇన్నోవేషన్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆన్ యునానీ మెడిసిన్ అని పెడుతున్నారు. అంటే కొత్తగా యునానీ మెడిసిన్‌లో ఏమొచ్చింది? ఎవిడెన్సెస్ అంటే యునానీ మెడిసిన్‌లో మీకు ఎలా ప్రూవ్ చేసుకోవడానికి ఇది అని గవర్నమెంటే గనుక ప్రూవ్ చేస్తోంది అంటే గనుక ఇంకేం కావాలి చెప్పండి? అవునా కదా! అంటే మోస్ట్ సైంటిఫిక్ మెథడ్‌లో మోస్ట్ సైంటిఫిక్ వేలో ముందుకెళ్తున్నట్టు కదా యునానీ వైద్యం అన్నది. సో, ఇలా చక్కగా యునానీ వైద్యం ఏదైతే ముందుకెళ్తోందో నాట్ ఓన్లీ టు ద పేషెంట్స్ ఈ ప్లాట్‌ఫార్మ్ సందర్భంగా నేను అన్నీ చెప్తున్నదేంటంటే యునానీ మెడిసిన్ చదువుతున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ కమ్ బ్యాక్ టు యునానీ మెడిసిన్. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అదర్ స్ట్రీమ్స్. మీ సొంత యునానీ వైద్యంలోనే మీకు చాలా చక్కటి ఫ్యూచర్ ఉంది. సో, ఎంతమంది అయితే డాక్టర్స్ ఉన్నారో దీనికి సెపరేట్‌గా యూనివర్సిటీస్ ఉన్నాయా? అండ్ ఎలా ఉంటది? అంటే ఎన్ని ఇయర్స్ ఉంటది ఈ స్టడీ ఇదంతా? టోటల్ ఇండియాలో 58 యునానీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మేడం. ఓకే. ఐ థింక్ 54 ఐ థింక్. సో, 54 యునానీ మెడికల్ కాలేజెస్‌లోంచి ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ బయటకొస్తున్నారు. ఇది కూడా 5½ ఇయర్స్ కోర్సు. ఇది కూడా నీట్ రాసి నీట్‌లోంచే క్వాలిఫై అయ్యి రావాలి. ఓకే. డైరెక్ట్‌గా రావడానికి లేదు ఇది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఎండీ అండ్ ఎంఎస్ కూడా ఉన్నాయి దీనికి. సో, అవి కూడా చేయొచ్చు వాళ్ళు తర్వాత. చేసిన తర్వాత యునానీ వైద్యం ఏదైతే ఉందో ఇప్పుడే నేను చెప్పాను కదా! మెసొపటామియన్ సివిలైజేషను, ఈజిప్టియన్ సివిలైజేషను, గ్రీక్ సివిలైజేషను, రోమన్ సివిలైజేషను, ఇరాన్, తర్వాత పర్షియానో ఇరాన్ అని ఒకటే కదా! పర్షియా, తర్వాత అరబ్, ఆ తర్వాత ఇండియా అంటే మొత్తం వరల్డ్‌లో దొరికే మూలికలతో తయారు చేసేది యునానీ. సో, పేషెంట్స్ కూడా వరల్డ్ మొత్తం ఉంటారు కదా! సో, ఇంటర్నేషనల్ డాక్టర్స్ అన్నట్టు కదా వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే గనక. అదే ఆయుర్వేద గాని, సిద్ధ గాని వీళ్ళేంటి ఒక పర్టిక్యులర్ ఒక ఏరియాలో స్టార్ట్ అయిన మెడిసిన్ అది. ఇది అలా కాదు కదా! వరల్డ్ మొత్తం తిరుక్కుంటూ వచ్చింది. ఇంక్లూడింగ్ ఇండియా. సో, అందుకని ఏంటంటే యునానీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే అది. ఈ యునానీ మెడిసిన్ చదివిన వాళ్ళు కూడాను అందరూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నారని. ఎవరైతే అలా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కమ్ బ్యాక్ టు యునానీ మెడిసిన్ అంటారండి. యునానీ మెడిసిన్ గనక ప్రాక్టీస్ చేసినట్టయితే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో.